నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. 2025వ సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసంలో వచ్చే బహుళపక్షంలో అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా మన పురాణాల్లో అయితే తెలుపబడిందండి. ఆ ప్రకారం మనకి 2025వ సంవత్సరంలో అంటే స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం బహుళపక్షం అష్టమి తిథి వచ్చేసి మనకి ఆగస్టు 15వ తేదీ శుక్రవారం రోజున రాత్రి 11 గంటల 51 నిమిషాల నుంచి ఆగస్టు 16వ తేదీ శనివారం రోజున రాత్రి 10 గంటల 52 నిమిషాల వరకు మనకి అష్టమి తిథి అయితే ఉందండి. చెప్పాను కదండి, అష్టమి తిథి అనేది మనకి రాత్రి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగనైతే జరుపుకుంటాం. కాబట్టి 2025వ సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీ శనివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగనైతే జరుపుకోవాలండి. చాలా విశేషమైన రోజండి. ఎందుకంటే మనకి విష్ణుమూర్తి అవతారంలో శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటే కదండి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు శనివారం రోజుతో రావడం చాలా విశేషమండి. ఈ రోజున తప్పకుండా మీకు ఉన్నంతలో తృప్తిగా ఆ శ్రీకృష్ణ భగవాను అయితే పూజించడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఇంటికి చిన్ని కృష్ణుని విగ్రహాలు తెచ్చుకొని పూజ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి కృష్ణయ్య రాధమ్మ వేషాలు అనేటివి వేసుకొని చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమిని అయితే జరుపుకుంటూ ఉంటారండి. ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో తెలియచేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే బహుళపక్షంలో అష్టమి తిథిన అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. అలానే మధ్యాహ్నం సమయంలో కూడా స్వామివారికి పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. ముందుగా అయితే ఈరోజు పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే అభ్యంగన స్నానం అనేది చేసుకోవడం చాలా మంచిదండి. తర్వాత ఇంటిని వాకిలిని అయితే శుభ్రం అనేది చేసుకొని మంచిగా ముగ్గులు అనేటివి పెట్టుకొని దేవుని రూమ్లో దేవుని పటాలకు పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. ఈ రోజున బాలకృష్ణుడు అంటే ఆ బాలగోపాలుడు ప్రతి ఒక్కరి ఇంట్లోకి వస్తాడు అనే ఒక నమ్మకంతో బియ్య పిండితో ఆ బాలగోపాలుడి పాదాలను అయితే ఇంట్లో అయితే వేసుకుంటూ ఉంటారండి. మన ఇంట్లో ఎవరిదైనా సరే బర్త్డే అయితే మనం ఎలాంటి పండగ వాతావరణం అయితే ఉంటుందో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తమ తమ పిల్లలకి శ్రీకృష్ణుని వేషధారణలు రాధమ్మ అవతారాలు ఇవన్నీ కూడా అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారండి. అలానే ప్రతి ఒక్కరూ ఇంట్లో శ్రీకృష్ణునికి పూజ అనేది చేసుకోవాలండి. మీ దగ్గర కృష్ణుని ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి, లేదా విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర రాధాకృష్ణుల విగ్రహం అయితే ఉందండి. ఇదైతే మనకి సున్నపుర అయితే ఉంటుందండి. నేనైతే రీసెంట్గా మా నెల్లూరు వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అలా పడుతుంది. ఒకవేళ మీకు కనుక దొరికితే తెచ్చుకోండి. నేనైతే ఈ విగ్రహానికి కొద్దిగా అలంకరణ అనేది చేసుకొని నేను పూజలు అయితే పెట్టుకున్నానండి. ఈ రోజున ప్రత్యేకంగా బాలగోపాలుడికైతే ఎక్కువగా పూజలు అనేటివి చేస్తారండి. చిన్న బాలకృష్ణుడు 120 రూపాయలు అయితే పడిందండి. ఈ కృష్ణుడు ఇంటికి వచ్చారో లేదో ఆ కిట్టయ్యకైతే నేను తులసి దళంతో ఆయనకి అభిషేకం అనేది చేశానండి. కృష్ణుడికి తులసి అంటే చాలా ప్రీతి కాబట్టి ఈరోజు ముఖ్యంగా పూజలో తులసి దళాలతో మాల వేయడం కానీ తులసి దళాలతో పూజ చేయడం అంటే అష్టోత్తరాలు కృష్ణాష్టకం ఇలాంటివన్నీ కూడా పఠిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర కృష్ణుని విగ్రహం కనుక ఉంటే ఆ కృష్ణునికి మీరు పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఈ బాలకృష్ణునికి తులసి జలంతో అభిషేకం చేసుకొని ఆ చిన్ని కృష్ణునికి పట్టు వస్త్రాలు అనేటివి సమర్పించి నా శక్తి కొలది నేనైతే స్వామివారికి చిన్న కిరీటము, చిన్న పిల్లని గ్రోవి, చిన్న నెమలిక ఇవన్నీ కూడా నేను ఆ కృష్ణునికైతే అలంకరణ అయితే చేసుకున్నానండి. ఇవన్నీ తప్పకుండా చేసుకోవాలంటే మీ దగ్గర విగ్రహం కనుక ఉంటే చేసుకుంటే మంచిది అండి, లేదు అన్నా కూడా పర్లేదండి. మీరు ఎలా చేసినా సరే ఈ రోజున తప్పకుండా ఆ శ్రీకృష్ణునికి పూజ చేయడం చాలా మంచిది. ఇలా అయితే నేను పూజలో కృష్ణుని విగ్రహం అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇరువైపులా 2 దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకున్నాను. దీపారాధనలో నేను నువ్వుల నూనె అయితే నేను వాడుకున్నానండి. ఆవు నెయ్యి కనుక ఉంటే మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకొని చక్కగా పూజకు సిద్ధం చేసుకోవాలండి. పూజకు ఉపయోగపడేటువంటి పూజా సామాగ్రిని మొత్తం కూడా అంటే చిన్న చిన్న ప్లేట్స్ కానివ్వండి, నైవేద్యాలండి. ముఖ్యంగా నైవేద్యాలు అయితే మనము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చాలామంది ఉపవాసం అనేది ఉంటారండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడే చిన్న పిల్లవాడిగా పుడతారు కాబట్టి అందుకని పిల్లవాడు తినగలిగేటివి అంటే వెన్న ఇలాంటివి ఎక్కువగా అయితే
మనం ఎక్కువ హెవీగా నైవేద్యాలు పెట్టకుండా కృష్ణునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను అయితే ఈరోజు పూజలో అయితే పెట్టుకుంటారండి. నేనైతే ఈరోజు పూజలో పానకం, వడపప్పు, అలానే వెన్న అండి. చాలామందికి వెన్న అనేది ఇంట్లో రెడీమేడ్గా తయారు చేసుకొని పెడుతూ ఉంటారండి. ఆ వెన్న పెడితే చాలా మంచిదండి. మాకు కొద్దిగా సిటీస్లో ఉన్న వాళ్ళకి అలాంటివి దొరకడం కష్టము, అంత ప్యూరిటీ అనేది దొరకడం కష్టం కాబట్టి నేనైతే నా దగ్గర వెన్నవి ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. అవి నేను పూజలో అయితే పెట్టుకున్నాను. తర్వాత పూజలో ప్రత్యేకంగా అటుకులు, బెల్లం అనేది పెట్టుకుంటారండి. అలానే ఏదైనా సరే స్వీట్ అండి. నేనైతే ఇక్కడ బాదుషా అనేది పెట్టుకున్నాను. అది మీ శక్తి కొలత మీరు ఏవైనా సరే స్వీట్ అనేది పెట్టుకోవచ్చండి. ఏవీ లేవు అనుకున్న వాళ్ళు కనీసం పాలు కానీ లేదా వెన్న కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. తర్వాత పూజలో చాలామంది ఎక్కువగా జూలా అంటే ఉయ్యాలనైతే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి. శ్రీకృష్ణాష్టమి వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొన్ని క్రాఫ్ట్లు అనేటివి చేసుకుంటూ ఉంటారండి. అంటే ఉయ్యాలనేటివి రెడీమేడ్గా చేసుకోవడము అలా చేసుకుంటూ ఉంటారండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. నేనైతే రీసెంట్గా ఇవి మీషో నుంచి ఒక చిన్న జూలా అయితే తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 250 రూపీస్ లోపలే పడిందండి. నాకు ఎక్కువ అయితే కాస్ట్ అయితే పడలేదు. బట్ నేనైతే ఇది తెచ్చుకొని కూడా చాలా రోజులైంది. బట్ నాకు ఈరోజు ఈ కృష్ణాష్టమి పండుగకైతే చాలా బాగా ఉపయోగపడిందండి. అయితే నేను ఇలా చిన్న ఉయ్యాలలాగా ఏర్పాటు చేసుకొని అందులో తులసి దళాలు, పుష్పాలు, కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని అందులో నేను ఆ ఉయ్యాలలో నేను ముందుగా అలంకరణ చేసుకున్నాను కదండి, బాలకృష్ణుని అయితే నేను ఆ ఉయ్యాలలో అయితే కూర్చోపెట్టుకున్నానండి. ఇలా ఇప్పుడు మొత్తం పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలన్నిటినీ ఏకహారతితో అయితే వెలిగించుకోవాలండి. ఇక్కడ ఏదైనా సరే మనం పండుగలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ చేస్తున్నప్పుడు దీపారాధన అనేది మనం కడ్డీ సహాయంతో కానీ లేదా ఏకహారతి ఏదైనా సరే ఒక చిన్న హారతి పళ్ళెంతో ఆ హారతితో అయితే ఏకహారతి ఇవ్వడం చాలా శ్రేష్టం. తర్వాత ఈ రోజు పూజలో మనము తులసి దళాలతో అర్చన చేసుకోవాలి అని చెప్పాను కదండి. శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తరాలు తెలిస్తే తప్పకుండా మీరు అష్టోత్తరాలు పఠించుకోండి. అష్టోత్తరాలు మీరు అక్షింతల రూపంలో కానీ లేదా తులసి దళాలతో కానీ లేదా పుష్పాలతో కానీ మీరు చేసుకోవచ్చండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఇలా బాలగోపాలునిగా రూపంలో భావించి మీరు ఉయ్యాల కనుక పెట్టుకొని ఆ ఉయ్యాలనైతే ఊపితే చాలా మంచిదండి. మీకు తొందరగా శీఘ్రంగా సంతానం కలుగుతుంది అని చెప్తారు. అలానే ఈ రోజున ప్రత్యేకంగా ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు రుక్మిణి కళ్యాణం అనేది మనకి మార్కెట్లో అయితే దొరుకుతుందండి. ఈ రుక్మిణి కళ్యాణ పుస్తకాన్ని తెచ్చుకొని మీరు ఆ రుక్మిణి కళ్యాణం మొత్తం కనుక మీరు చదివి పూజ అనేది చేసుకున్నా కూడా చాలా మంచిదండి. అలానే మీరు ఈ రోజున భగవద్గీత చదివితే చాలా మంచిది అని చెప్తారండి. తప్పకుండా మీరు ఈ మూడిట్లో ఏదైనా ఒక్క పనైనా సరే చేయడానికి ప్రయత్నించండి. కుదిరినంత వరకు ఈ రోజున మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలకు శ్రీకృష్ణుని అవతారంలో వేసి మీరు వేషధారణలు అవన్నీ వేసుకొని ఏదైనా కృష్ణ దేవాలయం కానీ లేదా ఏదైనా విష్ణు దేవాలయం కానీ వెళ్ళి విష్ణుమూర్తిని అయితే మీరు దర్శనం అనేది చేసుకోండి. పూజ అనేది మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం లేదండి. జస్ట్ ఒక ఫోటో పెట్టుకొని ఒక దీపం పెట్టుకొని నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని కుదిరితే ఒక తులసి దళంని మీరు ఆ కృష్ణుడి పాదాల దగ్గర సమర్పించినా కూడా తప్పకుండా ఆ కృష్ణుని అనుగ్రహం అయితే మీకు లభిస్తుందండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ కృష్ణుడిని అయితే మీరు పూజించాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ రోజున చాలా వరకు చాలా దేవాలయాల్లో కానీ చాలా విలేజెస్లో కానీ చాలా ప్రాంతాలలో ఉట్టి అనేది కొడుతూ ఉంటారండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు చిలిపి కృష్ణుడుగా చెప్తూ ఉంటారు కదండి. చిన్న వయసులో ఆయన ఉట్టిని పగలగొట్టి వెన్ననైతే తింటూ ఉంటారు అని ఉట్టి రూపంలో ఆ ఉట్టిలో వెన్న కానీ కొద్దిగా డబ్బులు కానీ ఏదైనా తిని పదార్థాలు కానీ పెట్టి ఉట్టి అనేది కూడా కొడుతూ ఉంటారండి. అలా కూడా మీరు చేసుకోవచ్చండి. శ్రీకృష్ణుని అవతారం ఇచ్చిన అద్భుత సందేశం ధర్మాన్ని రక్షించడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం అండి. బాలకృష్ణుడిగా అల్లరి పనులు చేసిన, వెన్న దొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుందండి. గోవర్ధన గిరిధారిగా, కాళీయ మర్దనుడిగా, గోపాక లోలుడిగా, అసుర సంహారిగా, గీత ప్రబోధికుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను ఎన్నో మార్గాలలో నడిపిస్తుందండి. అలాంటి నల్లనయ్యకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా పూజలు అనేటివి చేసి తరిద్దాం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను ఆ కృష్ణ భగవాన్ని అయితే కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది, ఉపయోగపడింది అని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.